హాయ్, మీ జీవిరావు, ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్. ఈరోజు మనము తొట్లకొండ నుండి మనము ఆర్కే బీచ్ వరకు చూద్దాం కార్ ట్రావెలింగ్. సో ఇంకా లేట్ ఎందుకు, అందరూ నా కారు ఎక్కండి, లెట్స్ గో. సో లెఫ్ట్ సైడ్ చూడండి. సో చూడండి తొట్లకొండ ఎంట్రన్స్ ఇది. జూమ్లో చూడండి తొట్లకొండ. సో మనం ఇప్పుడు టికెట్ తీసుకోవటానికి మనం వెళ్తున్నాము. ఒకసారి జస్ట్ చూడండి తొట్లకొండని మనం లోపలికి వెళ్తున్నాము. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ టికెట్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో టికెట్ కోసం నేను దిగుతాను. దిగిన తర్వాత మనం లోపలికి వెళ్ళొచ్చు. బహుశా టైం అయిపోయిందో ఏంటో తెలియదు, కార్స్ ఆఫ్ చేస్తున్నారు. ఇది తొట్లకొండ ఎంట్రన్స్ అంటే ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్తున్నాము. టికెట్ తీసుకోవాలి. అక్కడ కార్ ఆఫ్ చేశారు, ఎందుకో తెలియదు. బహుశా టైం అయిపోయిందనో ఏంటో తెలియదు, కానీ కార్ అయితే జస్ట్ మనం ఒకసారి నేను చెప్తా చూద్దాము. చూడండి కార్ ఎందుకు ఆగిందో తెలియదు, కానీ నేను ఒకసారి దిగుతాను, ఇది వస్తాను. మనం టికెట్ తీసుకున్నామండి. టికెట్ ఏంటంటే 30 రూపీస్ తీసుకున్నారు, 30 రూపీస్ టికెట్. సో మనం ఇప్పుడు బైక్ జర్నీ చేస్తున్నాము. ఓకే, సో ఇక్కడ పక్కన ఇప్పుడు టికెట్ ఇక్కడ ఇస్తారండి. చూడండి టికెట్ ఇక్కడ ఇస్తున్నారు. ఓకే, అదేవిధంగా పైకి వెళ్తాం. చూడండి ఈ తొట్లకొండ అంటారు. అంటే ఈ తొట్లకొండ అంటే బౌద్ధ స్తూపం ఉంటుందండి ఇక్కడ. సో వెరీ నైస్ లొకేషను. విశాఖపట్నం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ భీములు వెళ్తుంటే మధ్యలో ఉంటుందండి. ఖచ్చితంగా చూడవలసిన హిస్టారికల్ ప్లేస్ ఇది. 100% అందరూ చూడవలసిన ప్లేస్ ఇది. సో ఈరోజు మీరు చూస్తున్నారు, మీరు విశాఖపట్నంలోనే ఉన్నారు, ఇప్పుడు నా కార్ నుంచి మీరు చూస్తున్నారు. సో కాబట్టి ఎంజాయ్ చేయండి. మనది 100% ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చుని హ్యాపీగా కార్లో కూర్చొని చూసే ప్రోగ్రామ్ అంది. సో మీ యొక్క ఖాళీ టైంలో ఎంజాయ్ చేయండి, బాగా చదువుకోండి. పిల్లలు అయితే బాగా చదువుకోండి. అదేవిధంగా రిలీఫ్ అయినప్పుడు మాత్రం ఇటువంటి ఈ వీడియోస్ చూడటం వల్ల మీకు హ్యాపీనెస్ అనేది వస్తుంది. హ్యాపీనెస్ ఉంటేనే మన హెల్త్ అనేది ఉంటుంది. చూడండి చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ వస్తుంటారు ఈ విధంగాను. సో చూడండి ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. అదేవిధంగా ఫ్రెండ్స్ చూస్తే మరి ఇలాగా కార్లో మళ్ళీ రిటర్న్ అయిపోతున్న మెంబర్స్ కూడా ఉంటున్నారు. సో ఇలా బైక్ మీద కూడా వెళ్ళొచ్చండి, వాక్ నడిచి కూడా వెళ్ళొచ్చు, కానీ కొద్ది డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి మనము బై కార్ కానీ బై వెహికల్ కానీ వెళ్తుంటాము. సో ఇది హైట్ వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు పైకి వెళ్తున్నాము. చాలా అందంగా ఉంటుందండి లొకేషను. అయితే దీని హిస్టరీ అంతా పైకి వెళ్ళిన తర్వాత ఒకసారి చూద్దాము ఏ విధంగా ఉంటుందో. కానీ వండర్ఫుల్ లొకేషన్స్ అండి ఇన్ని కూడాను. చూడండి ఇక్కడికి ఇలా చూడండి వీళ్ళిద్దరును పిల్లలు. అదేవిధంగా పైనుంచి ఎక్కువ ఇలాగా వస్తుంటారు.
ఎక్కువ ఇది టూరిస్ట్ స్పాటే, కానీ ఎక్కువ మంది లవర్స్ అనేది ఇలాగా వస్తుంటారు. సో నేనైతే ఫ్యామిలీతో వెళ్తున్నాను కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. ఇప్పుడు బాగా డెవలప్ చేశారు, ఒక్కొక్కటి క్లియర్గా మీరు చూడొచ్చు. చూడండి నేచర్ ఎంత అందంగా ఉంటుందనో. నేచర్ని ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ తప్పనిసరిగా చూడాలండి. నేచర్ని ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజున చూస్తున్నారు. తోటకొండలో కొన్ని రూట్లు ఇవి మ్యాక్సిమం కవర్ చేస్తానండి. తోటకొండని మంచి మంచి లొకేషన్స్ ఈ పైనుంచి చూస్తే ఇంకా మీకు సీ కూడా కనపడుతుంది. అది కూడా మీకు చూపెడతాను. చూడండి టూరిస్టులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ. సో చాలామంది వేళ రావడం జరిగింది. యాక్చువల్గా ఒకసారి నేను రౌండ్ కొట్టి అప్పుడు మనం దానికి వెళ్దామండి పైకి లోపలికి. మీకు ఒక లొకేషన్ ఉంది, అది లొకేషన్ చూపెట్టాక నేను స్తూపం దగ్గర తీసుకెళ్తాను. చూడండి టూరిస్టులు అందరూ. నిజంగా చెప్పాలంటే ఎన్నో లొకేషన్స్ ఇండియాలో ఉన్నాయండి. మనం ఇక్కడ చాలా చాలా ఫారెన్ కంట్రీస్ వెళ్ళిపోవాలనుకుంటాం, కానీ కవర్ చేయడానికి టైం సరిపోదు. సో కాబట్టి ముందు మన ఇండియాని పూర్తిగా కవర్ చేద్దాము. చూడండి ఇక్కడ నుండి మన సీ కనపడుతుంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది సీ. చూడండి ఎంత అందంగా ఉన్నదో. సో లొకేషను చూసారా, సీ లెఫ్ట్ సైడ్ అద్భుతంగా ఉన్నది చూసారా. సో ఒక్కసారి ఇక్కడ నేను దిగి ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తాను. తర్వాత మళ్ళీ కార్లో ట్రావెల్ చేద్దాము. సో లెఫ్ట్ సైడ్ మాత్రమే అలా చూపెడుతూ ఉంటే నేను దిగి నేను తీసుకుని వస్తాను. సో నేను ఒకసారి మీకు ఇక్కడ వాళ్ళు బుద్ధిస్టులు నివసించినటువంటి ప్లేస్ అండి ఇది. వారు జ్ఞానం చేసుకోవటము, అదేవిధంగా మరి బౌద్ధైతే వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ నివసించేవారు. సో ఇవన్నీ కూడా ఒక మన పూర్వీకులు బౌద్ధిస్టులు కట్టినటువంటి ప్లేస్లు అండి ఇవన్నీ కూడా. చూసారా కూడా ఉన్నాయి. సో ఏం టచ్ చేయకూడదండి ఇవి చెప్పారు. ఇవన్నీ కూడా కట్టాలి, హిస్టారికల్ ప్లేసెస్ అండి వెళ్తే. సో దీంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటనేది మనకు తెలియదు. ఉన్న మట్టుకైతే మీకు మ్యాక్సిమం నేను చూపెడతాను హిస్టారికల్ ప్లేసెస్. నిజంగా ఆ టైంలో ఇంత పైన ఎలా కట్టారా అని అనిపిస్తుందండి. ఇప్పుడు మనకి అంత ఎక్విప్మెంట్ ఉన్నా మనకి చాలా ఇబ్బంది అవుతున్నప్పుడు ఏ ఎక్విప్మెంట్ ఏ టెక్నాలజీ లేకుండా ఇవి మరి కన్స్ట్రక్షన్ జరిగిందంటే నిజంగా చాలా అద్భుతం అండి. చాలా ఇటువంటి టచ్ చేస్తున్నానండి. చూసారా ఇటువంటి ఒక అద్భుతమైన కట్టడాన్ని టచ్ చేసే అవకాశం వచ్చింది నాకు. ఇది మీరు కూడా టచ్ చేసినట్టు టచ్ చేసినట్టుని. సో ఇవి ఈ విధంగా మనకి అనేక కట్టడాలు కట్టడం జరిగింది. సో ఇలా టూరిస్టులు వచ్చి వెళ్తూ ఉంటారు. చూసారా యాక్చువల్గా పైకి ఎక్కొద్దని చెప్పారు, కొంతమంది ఎక్కేస్తున్నారు. మరి మనం అలా చేయకూడదు చెప్పాను, అక్కడ రాశారు చూడండి పైన స్తూపం అంటే. సో ఈ స్తూపం చుట్టూ మనం వాక్ చేద్దామండి. స్తూపం చుట్టూ కూడా మీకు చూపెడతాను. సో ఇది ఒక తొట్టి అండి. ఇది తొట్టి కింద కట్టారు. చూడండి కట్టడాలు ఆ ఇటుకలు అవి చూడండి పాతు ఇవన్నీ కూడా వాళ్ళు వేసినవి ఇవి. చూడండి ఈ విధంగా ఈ కట్టడాలన్నీ. సో ఇలాగా మనం ఇవి కొన్ని కట్టడాలు అయితే ఉన్నాయి చూసారా. ఇటుకలు ఎలాగ ఉన్నాయి చూసారా. ఈ ఇటుకలు ఒక్కొక్కటి సైజు
గ్రేట్ కదండి. ఇటుకలు ఇప్పుడు ఎవరు తీస్తున్నారు, ఎవరో ఏమీ లేదు ఇప్పుడు. చూడండి ఇదే కట్టడం. సో చూడండి ఒకసారి, అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఈ ఫుట్పాత్ మాత్రం నడాలి, బయట ఆడకూడదు. ఒకసారి లొకేషన్ చూడండి, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది చాలా హిల్స్ కనపడతాయి చూసారు, చాలా లాంగ్లో. సో మనం అక్కడి నుంచి వచ్చాము ఎంట్రన్స్. ఓకే, అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, మరొకసారి ఇవన్నీ కూడా రౌండ్ చేసి మనం స్టార్ట్ అవుతాము. సో ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నామండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అంటే మనకి కిందకి వెళ్తున్నాము. ఇందాక ఏ రూట్ అయితే వచ్చామో మళ్ళీ ఆ రూట్ దిగిపోతున్నాము. చూడండి, సో ఈ రోడ్లో ఇప్పుడు చాలా నైస్గా ఉన్నాయి. సో మనతో పాటు వచ్చిన కార్స్ కూడా కిందకు వస్తున్నాయి. చూడండి, మనకి సీ కూడా కనపడుతుంది అక్కడ. అయితే మీకు లైటింగ్ కొంత ఈవినింగ్ కావటం కనపడకపోవచ్చు. సో కిందంతా సీ. ఇంకా వెళ్తున్నారండి చూడటానికి. సరే, పైగా ఆ విధంగా పైనుంచి కిందకు వస్తున్నాం అన్నట్టు. ఏదేమన్నా చూసి అవకాశం ఉండాలండి. ఇది ఒక లొకేషన్. లెఫ్ట్ సైడ్ చూడండి, ఇందాక నుంచి వీళ్ళు ఎక్కడ ఉన్నట్టున్నారు. సో ఇది ఒక లొకేషన్. కిందకి దిగుతున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుందండి ఇది. సీ చూడండి కనపడుతుంది. కిందకు వచ్చేస్తున్నామండి. తోట్లకొండ పై నుండి కిందకి దిగిపోతున్నాము. సో కింద దిగిన తర్వాత రైట్ సైడ్ వెళ్తే ఆర్కే బీచ్ రూట్కి వెళ్తాము. సో ఇక్కడ ఒకటే రూట్ పెట్టారు, ఎందుకు తెలియదు. ఎక్కడానికి సో చూడండి పక్కన ఎంతమంది వెళ్తున్నారు అనుకన్నా. వెహికల్స్ మీద కూడా వెళ్తున్నారు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ వెళ్తున్నారు. అదేవిధంగా వచ్చి వెహికల్స్ వస్తున్నాయి, వెళ్ళే వెహికల్స్ వెళ్తున్నాయి. సో ఇదండి తోట్లకొండ అంటే. అంటే ఒక హిస్టారికల్ ప్లేస్ అన్నమాట తోట్లకొండ అనేది. ఓకే, ఇప్పుడు మనం రైట్ సైడ్ వెళ్తామండి. ఇది ఎదురకుండా చిన్న రేసర్స్ ఏదో ఉన్నది. రేసర్స్కి వెళ్తుంటారు. సో ఇక్కడ రైట్ సైడ్ మనం తిరుగుతున్నాము. అలాగలా క్రాస్ అవుతాము. ఓకే, సో లెట్స్ గో టు ఆర్కే బీచ్ ట్రావెల్ చేస్తున్నామండి. ఇక్కడ నుంచి మరొక ఆహ్లాదకరమైన వాతావరణం. అంటే మీరు కార్లోనే కూర్చున్నారు, కార్లో నుంచి చూస్తున్నారు అన్నమాట అంతా కూడా. సో మనకి ఏంటి అంటే లాంగ్స్ మనం ఎక్కువ రీచ్ అవ్వాలి కాబట్టి కార్ అయితే మనకి కావాల్సినట్టు మన టైమింగ్ మన చేతిలో ఉంటుందండి. ఒకటి డ్రైవింగ్ నేర్చుకోండి, ఎందుకంటే మీరు కారు తీసుకున్నప్పుడు
మీరు ఎప్పుడు కావాలితే అప్పుడు ఎక్కడ కావాలితే అక్కడ వెళ్ళిపోవచ్చు. మనం నైట్ జర్నీలు కూడా చేద్దాము. నైట్ జర్నీలు కూడా చాలా బాగుంటాయి. అంటే మనకి అనుకూలతను బట్టి. అన్ని చోట్ల నైట్ జర్నీలు బాగోవండి, కొన్ని డేంజరస్ ఏరియాలు కూడా ఉంటాయి. సో మనం ఇప్పుడు ఏంటంటే ఏదైతే దీని భీమిలి బీచ్ రోడ్ అంటారన్నమాట. అంటే ఇదంతా కూడా ఆర్కే బీచ్ వరకు కూడా భీమిలి బీచ్ రోడ్ అంటారు దీన్ని. సో ఆర్కే బీచ్కి వెళ్తున్నాము. అక్కడ చూడండి సీన్ చూపెడుతున్నాం కదా, సీ పక్కగానే మనం జర్నీ చేస్తున్నాం అన్నమాట. అంతా ఈ విధంగానే ఉంటుంది లొకేషను. ఇది భీమిలి టు ఆర్కే బీచ్, తొట్లకొండ టు ఆర్కే బీచ్ వెళ్తామన్నమాట మనం. కైలాసగిరి కూడా మధ్యలో ఉంటుంది, అంటే అది పైకి వెళ్ళాలి మనము. 10 కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడికి. మీకు కైలాసగిరి కూడా ఒక రోజు ఉంటుందండి. కైలాసగిరి కూడా పెడదాము. ఈ రోజు అయితే మనం ఆర్కే బీచ్తో దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. మనం అంటే తోటలకొండను కవర్ చేసుకుని ట్రావెలింగ్లో ఆర్కే బీచ్ వెళ్తున్నాం. రుషికొండ బీచ్కి వెళ్తున్నామండి. రుషికొండ బీచ్ రూట్ ఇది. సో చాలా బిజీగా ఉంటుంది రుషికొండ బీచ్. చూడండి, ఇది రుషికొండ బీచ్ మాట. ఇది వెళ్ళేది రూట్. జస్ట్ కార్లో నుంచి మీకు చూపెడతాను, ఎందుకంటే మన ఆర్కే బీచ్ కూడా మూమెంట్ ఇవ్వాలి. చాలా బిజీగా ఉంటుంది రుషికొండ బీచ్ అనేది. సో కాబట్టి ఇలా చూడండి, లోపలికి వెళ్ళినప్పుడు బీచ్ వస్తుందన్నమాట. ట్రాఫిక్ జామ్ అయింది. ఈ రుషికొండ బీచ్ ఎప్పుడు కూడా బిజీగానే ఉంటుందండి. అక్కడ వచ్చేస్తుంటారు, మన నడిచిగురు వచ్చేస్తున్నారు. సో రుషికొండ బీచ్ దగ్గర వచ్చామండి. సో ఈ రుషికొండ బీచ్లో ఈ విధంగా ఉంటుంది. చాలా జనం ఉన్నారు. సో ఇక్కడ నుంచి మనం పార్కింగ్ రైట్ అన్నారు. ఇదంతా కూడా రుషికొండ బీచ్. సో కార్ పార్కింగ్లోకి వెళ్తున్నామండి మనం. ఇది పార్కింగ్ ఏరియా. ఇది వెహికల్స్ ఒకే చోట ఉంటాయి. ఎంత అంటే కార్ పార్కింగ్ 50 రూపీస్ అంట. మీకు ఆ రూట్ అలాగ వెళ్తాక లేదా వెళ్ళిపోవచ్చు ఇలాగా స్ట్రైట్గా వెళ్తే రైట్ యారో మార్క్ కనబడుతుంది కదా, ఒకేలా వెళ్ళిపోవచ్చు. మనం అది దిగిపోవచ్చా? మీరు మన వెంకటేశ్వరం గుడి ఉంది కదా, అవునవును, అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. ఓకే ఓకే, దారిలో కూడా బాగుంటుంది. బాగుంటుంది. లెఫ్ట్ సైడ్ 2 పార్కింగ్లు ఉంటాయి. హెలిప్యాడ్ ఒకటి ఉంటుంది, బీచ్లో పార్క్ చేసుకోవచ్చు.
మళ్ళీ ఆ రోడ్డు కూడా అక్కడే నాపుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూసుకొని ఇక్కడ వెళ్ళండి. ఎక్కడైనా పెట్టుకోవచ్చు బాగా. ఇక్కడ ముందు చూసుకొని వెళ్ళేటప్పుడు అలాగే టైప్ చూడండి. థ్యాంక్ యూ. సో ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి. ఇది కార్ పార్కింగ్ ఏరియాలో మనం ఉన్నప్పుడు, సో కార్ పార్కింగ్ చేసి మనం ఒక కిందకి దిగి లొకేషన్ లైట్గా కవర్ చేద్దాము. ఎలా ఉంటుందో సర్చ్ పెడతాను. ఇది కార్ పార్కింగ్ ఏరియా. చూడండి లొకేషన్. ఇది అంతా కార్ పార్కింగ్ ఏరియా, బైక్ పార్కింగ్ ఏరియా. సో అదేవిధంగా మనం ఈ పక్కన ఉన్నాం ఇక్కడ. దీన్ని ఋషికొండ అంటారు. ఋషికొండ ఏరియాలో మనం ఉన్నమాట ఇప్పుడు. ఋషికొండ. సో ఇప్పుడు బిజీగా ఉంటుందండి ఇది ఋషికొండ ఏరియా. సరే ఇలాగ వచ్చామాట. ఈ విధంగా వచ్చి ఈ విధంగా ఉన్నది. బీచ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ రాశారు. సో ఇవన్నీ కూడా ఈ లొకేషన్ ఉన్న ఏరియాస్, ఏరియాస్ కూడా ఉన్నాయి ఇక్కడ. బీచ్ వచ్చాము మనం. నిన్న వెళ్ళింది భీమిలి బీచ్, ఈ రోజున ఋషికొండ బీచ్కి వచ్చాము. ఋషికొండ బీచ్లో మనం ఉన్నాం ఇప్పుడు. ఋషికొండ బీచ్ చాలా అద్భుతంగా ఉంటుందండి బీచ్ ఇది. సరే ఇక్కడ బీచ్లో ఉన్నాం మనము. బీచ్ ఈ విధంగా ఉంటుంది.